భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం దీని గురించి చాలామంది నిజాలు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే గత 2 రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిదే, తెలుగుదేశం పార్టీదే అని చెప్పేసి వాళ్ళు సెల్ఫ్ డబ్బాలు కూడా కొట్టుకుంటున్నారు. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులకి బాగా అలవాటైన పనే క్రెడిట్ని చోరీ చేయడం ఈ కూటమి ప్రభుత్వానికి బాగా అలవాటైనటువంటి పని. దానిలో భాగంగా ఇప్పుడు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం మేము శంకుస్థాపన చేశాం, సో మా హయాంలోనే ప్రారంభోత్సవం జరిగిందని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. ఈరోజు ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానం ఒకటి సక్సెస్ఫుల్గా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయిపోయింది. దాంట్లో మన రామ్మోహన్ నాయుడు గారు, ఇంకా స్థానిక ఎంపీ ఇంకొక ఆయన ఎవరు అక్కడ నుంచి ట్రావెల్ చేసి సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయ్యారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఎవరి హయాంలో స్టార్ట్ అయింది, దానికి క్లియరెన్స్ ఎప్పుడు వచ్చాయి, ఏంటి కథ, అదేవిధంగా ల్యాండ్ అక్విజిషన్ ఎప్పుడు జరిగింది, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అందరూ తెలుసుకోవాలి. కొంచెం పెద్దదైన వీడియో, ప్రతి ఒక్కరు కూడా చూడండి. భోగాపురం విమానాశ్రయం ఘనత అంతా కూడా చంద్రబాబు నాయుడు గారికైనా, లేదా నిజంగా ఎవరు పనిచేస్తారో ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఒకసారి నిజాలు ఒకసారి పరిశీలన చేస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 2019 మధ్య కాలంలో 15,000 ఎకరాలు కావాలని చెప్పేసి అనవసర భూసేకరణ ప్రచారం కూడా చేశారు. రైతులు అదేవిధంగా ప్రతిపక్షం తీవ్ర వ్యతిరేకత చేసినా కానీ ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదేదో మాటలతోనే పబ్బం గడిపేసింది. 5,000 ఎకరాలకు తగ్గింపు, అదే రైతుల పోరాట ఫలితం అని చెప్పేసి చెప్పుకోవాలి. నిబంధనలు పాటించకుండా నోటిఫికేషన్ ఇచ్చింది కూటమి ప్రభుత్వం. అంటే దానికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదు. అదేవిధంగా ఇంకా దానికి అసలు ఎటువంటి క్లియరెన్స్ లేకుండా నారా చంద్రబాబు నాయుడు గారు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 2019 ఎలక్షన్కి ముందు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రారంభోత్సవం కూడా చేశారు. ఎకరాకు 12.5 లక్షల పరిహారం అని చెప్పేసి ఆనాడు కూటమి ప్రభుత్వం, అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పరిహారం అని చెప్పేసి ప్రకటిస్తే అప్పుడు రైతులందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్వాసితుల మీద స్పష్టత కూడా లేదు. హైకోర్టులో కేసులు పరిష్కారం కాలేదు, కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఇక్కడ ఏపీ హైకోర్టులో నడుస్తున్నాయి, సుప్రీంకోర్టులో కూడా కేసులు నడుస్తున్నాయి. అనుమతులు లేకుండానే 2019 ఫిబ్రవరి 14 చంద్రబాబు నాయుడు గారు టెంకాయ కూడా కొట్టేసినాడు. ఎటువంటి అనుమతులు లేవు, ల్యాండ్ అక్విజిషన్ పూర్తి కాలేదు, అసలు ఎటువంటి క్లియరెన్స్లు లేవు. ఎలక్షన్ ముందు నారా చంద్రబాబు నాయుడు గారు మేమే అంతా మాదే అన్నట్టుగా ఆయన టెంకాయ కొట్టేసినాడు. తర్వాత ఆయన ఓడిపోవడం, 2019 నుంచి 2024 మధ్య కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం, 4 ఏళ్ళు నిరంతరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుమతుల కోసం నిరంతర కృషి చేయడం జరిగింది. సుప్రీంకోర్టు, హైకోర్టు, అదేవిధంగా గ్రీన్ ట్రిబ్యునల్, ఈ అడ్డంకులన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే అధిగమించడం జరిగింది. అవసరమైనటువంటి 2,751 ఎకరాల భూసేకరణ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే పూర్తి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎకరాకు 28 నుంచి 36 లక్షల పరిహారం కూడా ఇవ్వడం జరిగింది. అంటే రెట్టింపు. చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి డబ్బుల కన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెట్టింపు పరిహారం ఇవ్వడం కూడా జరిగింది. నిర్వాసితులకు అప్రాక్సిమేట్గా 80 కోట్లతో ఆధునిక కాలనీలు కూడా నిర్మించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ పూర్తయిన తర్వాతనే ఎయిర్పోర్ట్ పనులు కూడా ప్రారంభించడం జరిగింది. 2023 మే 3వ తేదీన అన్ని అనుమతులతో జగన్మోహన్ రెడ్డి గారు భూమి పూజ కూడా చేశాడు. ఆయనతో పాటు నితిన్ గడ్కరీ గారు కేంద్ర మంత్రి, తర్వాత జిఎంఆర్ అధినేత, వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఆ వీడియోస్ అనేవి గత 2 రోజుల నుంచి బీభత్సంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జిఎంఆర్ గారు మాట్లాడే మాటలు మీరు అందరూ కూడా విని ఉంటారు. హైదరాబాద్లో ఫస్ట్ ఎయిర్పోర్ట్ జిఎంఆర్ కన్స్ట్రక్షన్ చేసింది. మా ఆర్గనైజేషన్లో ఫస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశాడు, ఆయనే ప్రారంభించాడు. అదేవిధంగా ఢిల్లీ,
ఢిల్లీలో కూడా నూతన ఎయిర్పోర్ట్ని ప్రారంభించి అంటే శంకుస్థాపన చేసేటప్పుడు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా వెళ్ళాడంట అక్కడికి. ఎందుకంటే అది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లోనే కదా జరిగింది. తర్వాత ఆంధ్రప్రదేశ్లో భోగాపురం ఎయిర్పోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆనాడు జిఎంఆర్ గారు మాట్లాడారు. ఈ ఎయిర్పోర్ట్ కన్నిటి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశాడు. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసి ఆయనే మళ్ళీ ప్రారంభించాలని చెప్పేసి ఆ మీటింగ్లో చెప్పడం కూడా జరిగింది. అఫ్కోర్స్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం వాటెవర్ జరిగిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే వచ్చినవి. 2023 మే 3వ తేదీన అన్ని అనుమతులతో జగన్మోహన్ రెడ్డి గారు భూమి పూజ కూడా చేశాడు. 2025 నాటికి ఏటా 60 లక్షల ప్రయాణికుల లక్ష్యంగా దాన్ని ప్రారంభించడం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడే చెప్పాడు బహిరంగ సభలో 2026 స్టార్టింగ్లోనే ఫ్లైట్స్ కూడా ల్యాండ్ అవుతాయని చెప్పేసి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు. జిఎంఆర్ గారి మీద ప్రెజర్ పెట్టి ఆ సంస్థ మీద ప్రెజర్ పెట్టి ఎలాగైనా సరే ఇన్ టైంలో ప్రాజెక్ట్ పూర్తి చేయాలని చెప్పేసి ఆ సంకల్పంతో ఆ డెడికేషన్తో వర్క్ చేయడం కూడా జరిగింది. ఆ డెడికేషన్ వల్లనే ఈరోజు సక్సెస్ఫుల్గా ఫ్లైట్ కూడా ల్యాండ్ అయ్యింది. జగన్ గారు వ్యతిరేకించింది విమానాశ్రయాన్ని కాదు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా విమానాశ్రయానికి 15,000 ఎకరాల భూసేకరణ మాత్రమే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించడం జరిగింది. భోగాపురం ప్రారంభం తర్వాత విశాఖను నేవీ వాళ్ళు విస్తరించాలన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతోనే అంతర్జాతీయ విమానాశ్రయాలు దగ్గరలో ఉండకూడదు, నేవీ ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు వాదన కూడా నిజమైనట్టే కదా. నాటికల్ మైల్స్ ట్రోల్స్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, అది కూడా తెలుసుకోవాలి. గాలి నీటిలో ప్రయాణ దూరాలు నాటికల్ మైల్స్లోనే కొలుస్తారు. ఇది ఒకసారి తెలుసుకుంటే చాలా బాగుంటుంది. అది తెలియక బుర్రలేని కొంతమంది వాళ్ళు ట్రోల్ చేస్తే జగన్ గారి మాటలు తప్పు అయిపోవు కదా. ఇప్పుడు చెప్పండి, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి నిజంగా చిత్తశుద్ధితో పనిచేసింది ఎవరు? క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి? ప్రజలే మీరే ఒకసారి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే గత 2-3 రోజుల నుంచే తెలుగుదేశం పార్టీ వాళ్ళు భోగాపురం ఎయిర్పోర్ట్ని కూడా తమ ఖాతాలో వేసుకోవడానికి సిద్ధమైపోయారు. భోగాపురం ఎయిర్పోర్ట్కి కూడా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు అల్లూరి సీతారామరాజు గారు పేరు పెట్టారు దానికి. ఇవి ఎవరికి మ్యాక్సిమం పీపుల్స్కి తెలుసు, కానీ తెలుగుదేశం పార్టీ చేసే మాయలో ప్రజలందరూ కూడా పడిపోయి ఆ తెలుగుదేశం పార్టీకి క్రెడిట్కి వెళ్ళేలా ప్రయత్నాలు చేస్తుంది ఈవెన్ మీడియా కూడా. ఒకవేళ నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభించారు అంటే పూర్తి అయింది అనేసి అనుకుంటే ఈరోజు ల్యాండ్ అయింది కదా విమానం, దానికి ఒక రామ్మోహన్ నాయుడు గారినే పంపించే ఉండడు చంద్రబాబు నాయుడు గారు. ఒకవేళ ఆయన వల్లే అయితే ఈరోజు కనీసం ఒక 500 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పెద్ద హడావుడి చేసేది. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, ఆయనకు కూడా బాగా తెలుసు ఇది మన క్రెడిట్ కాదు. కానీ వాళ్ళ నాయకులు, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ ఎల్లో మీడియా చేసే హడావిడి మాత్రం మామూలుగా అంతా ఆయన ఖాతాలోకి వేసేస్తున్నారు. ఒకవేళ నిజంగా ఆయన ఖాతాలో ఆయన వల్లే అన్నీ ఆయన వల్లే అనేసి అనుకుంటే మాత్రం ఈరోజు 500 కోట్లు మినిమం ఖర్చు పెట్టి అక్కడ పెద్ద హడావుడి చేసేవాళ్ళు, ఒక పెద్ద బహిరంగ సభ పెట్టేవాళ్ళు, కేంద్ర మంత్రులను పిలిపించేవాళ్ళు, వీలైతే ప్రధానమంత్రి మోదీ గారిని కూడా పిలిపించేవాడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే క్రెడిట్ తీసుకోవాలి కదా. కానీ ఆయన చేయలే. అలా చేయలేదంటే మీనింగ్ ఏంటి? దీని వెనుక తెలుగుదేశం పార్టీ కృషి ఏమీ లేదు అనేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా తెలుసుకోండి, భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి ఘనత మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే, జగన్మోహన్ రెడ్డి గారిదే. దీంట్లో ఎటువంటి డౌటే లేదు. ప్రజలందరూ కూడా ఇంకా చాలా స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం